చూడండి ఇప్పుడు మనకి ఆపరేటర్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చూడండి డిస్కస్. ఇప్పుడు ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి? అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్, సెట్ ఆపరేటర్స్. ఈ సెట్ ఆపరేటర్స్ అనేది నెక్స్ట్ చెప్తాను. ఇది సపరేట్గా చెప్పుకోం. ఫస్ట్ ఈ 4 ఆపరేటర్స్ మనం డిస్కస్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమున్నాయి మీకు ఆల్రెడీ తెలుసు. అర్థమెటిక్ ఆపరేటర్ ఇట్ ఈస్ నథింగ్ లైక్ బట్ ఏంటి, మనకి క్యాల్కులేషన్ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తున్నాము. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది. చూడండి, ఇట్ ఈజ్ యూజ్ టు డూ ద మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఒకటి అడుగుతాను చూడండి, మనకి టేబుల్ ఇలా ఉందండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని ఉంది. ఎందుకు యూజ్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ చెప్పండి. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మనకి ఈ టేబుల్లో? పర్టికులర్ టేబుల్లో 14 రికార్డ్స్ ఉన్నాయి, అవునా? ఇప్పుడు నేను ఏదైనా ఒక అడిషన్ వాల్యూ ఇస్తున్నాను, 10 + 10 అని. చూడండి వర్కౌట్ అవుతుందా లేదా చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది ఆన్సర్. చెప్పండి ఏంటి అది, మీనింగ్ చెప్పండి. 10 + 10 అంటే ఎంత మనకి మామూలుగా అడిషన్ చేస్తే? మరి ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ 14 టైమ్స్ వచ్చింది. చూడండి, ఇది కరెక్టా? ఇప్పుడు చూడండి ఏది వేరు ఏమని పెడదాం చెప్పండి. ఇక్కడ అదే అడిషన్, అది పెట్టాము. ఇక్కడ ఏం కాలం ఉంది? ఇది మనం జస్ట్ మన యాడింగ్ పర్పస్ కోసం పెట్టాము. వేర్ కండిషన్ ఇలా పెడితే వర్కౌట్ అవుతుందా? చూడండి ఏమని రాస్తారు మీరు ఇక్కడ వేర్ కండిషన్. ఇది జస్ట్ నేనేంటి అర్థమెటిక్ ఆపరేటర్స్ కోసం ఇలా పెట్టాను. చూడండి వస్తుందా? రాదు కదా. చూడండి ఎందుకు వస్తుంది? ఒక టేబుల్లో మీకు ఏదైతే ఒక అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేస్తున్నారో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని డిస్ప్లే చేస్తారు. అది కరెక్ట్ కాదు కదా, అవునా కదా? ఇప్పుడు మనకి 10 + 10 అంటే మీరు తక్కువ ఏం చెప్తారు? 20 అని చెప్తారు. ఆ టేబుల్లో 14 టైమ్స్ ఉందా, 14 టైమ్స్ 20 అని చెప్పారు కదా, మీకు తెలియదు కదా. ఇప్పుడు 1 lakh రికార్డ్స్ ఉంటాయి, 1 lakh టైమ్ 20 అనేది ప్రింట్ అవుతుంది. అది కరెక్టా? కాదు కదా. అందుకోసం ఏం చేశాడంటే ఒరాకిల్ వాడు ఒక టేబుల్ను ప్రొవైడ్ చేశాడు, డ్యూయల్ అని. చూడండి, డ్యూయల్ అంటే ఒక డమ్మీ టేబుల్. ఇది వాడు ఏంటంటే ఒక ప్రీ డిఫైన్డ్ ఏదైనా క్యాల్కులేషన్ చేసుకోవడానికి ఈ టేబుల్ని వాడు క్రియేట్ చేశాడు ఒరాకిల్. ఏదైనా క్యాల్కులేషన్ పర్పస్ కోసం ఇది చేశాడు అనమాట. చూడండి డ్యూయల్ అంటే ఏముందనేది, ఏమొచ్చింది డమ్మీ అనేది. చూడండి ఒక కాలం నేమ్ డమ్మీ అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఇట్లాంటి వాల్యూస్ కోసం వాడు ఇక్కడ పెట్టుకున్నాడు అనమాట. అర్థమవుతుందా? 1 row 1 column అనమాట ఇది డ్యూయల్ అనేది. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని సేమ్ అదే క్వెరీని ఇక్కడ అప్లై చేయండి. దీంట్లో డ్యూయల్ అనే దాంట్లో సెలెక్ట్ 10 + 10. డ్యూయల్. చూడండి ఏమొచ్చింది? ప్రీవియస్గా ఎలా వచ్చింది? టేబుల్ లెవెల్ అప్లై చేస్తే ఆ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో మనకు అన్ని డిస్ప్లే అవుతున్నాయి. అది కరెక్ట్ మేనర్ కాదు కదా, అందుకోసం ఇలా పెట్టుకున్నాడు. అర్థమవుతుందా? డ్యూయల్ అనేది దానికోసం రాసుకున్నాడు. మనకి కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కోసము డ్యూయల్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం మనం. ఫంక్షన్స్ కానీ ఏదన్నా మనం యూజ్ చేయాలంటే ఈ టేబుల్ని యూజ్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా అండి? డ్యూయల్ అంటే ఏదైనా క్యాల్కులేషన్స్ కోసము ఏదైనా మన ఫంక్షన్స్ కానీ ఏదైనా రాసుకోవడానికి డ్యూయల్ అనే టేబుల్ యూజ్ చేసిన. డ్యూయల్ అనేది ఏంటంటే డమ్మీ టేబుల్. దాంట్లో 1 row 1 column ఆల్రెడీ ఇది ప్రీ డిఫైన్ టేబుల్. ఒరాకిల్ వాడే నీకు ఒరాకిల్ ఏదైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తానో ఈ టేబుల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు అక్కడ. మనం దీన్ని ఇన్సర్ట్ చేయలేము. చూడండి ఈ టేబుల్లోకి నేను ఏదైనా ఇన్సర్ట్ చేయాలి అంటే ఇన్సర్ట్ అవ్వదు. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. చూడండి అవుతుందో లేదో చూడండి. వాల్యూస్ జస్ట్ 1 వాల్యూ ఏదో ఒకటి ఇవ్వండి. ఏ అనే వాల్యూ ఇస్తున్నాను నేను ఇక్కడ. చూడండి అలో చేస్తుందా? చూడండి ఇన్సఫిషియెంట్ ప్రివిలేజెస్, మీకు ప్రివిలేజెస్ లేదు అంటే నేను డిలీట్ చేస్తున్నాను దీన్ని. చూడండి ఈ టేబుల్ ఆల్రెడీ ఇది ప్రీ డిఫైన్ టేబుల్, మీకు ఏం లేవు, రైట్స్ లేవు, ఇవి చేసేదానికి లేదు మీకు. ఇది నేను డిలీట్ చేయాలనుకున్నాను, అవ్వదు. డ్రాప్ చేయండి, డ్రాప్ కూడా యూజ్ చేయండి. డ్రాప్ టేబుల్ నేమ్ అనేసి. చూడండి ఏమన్నా అవుతుందా? టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. మీరు ఏది యూజ్ చేయలేరు అనమాట. దానికి ఇన్సఫిషియెంట్ ప్రివిలేజెస్ ఉన్నాయన్నమాట. అది చూడండి అర్థమైందా? డ్యూయల్ అంటే ఇక్కడ లేదు, నేను అందుకే మీకు చెప్పాను ఫస్ట్. మీకు అది వస్తుంది, నెక్స్ట్ వస్తుంది, నేను చెప్తాను. ఇప్పుడు చూడండి మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ కోసం సమ్ రాసాం అలాగా. మీకు దీనికోసం మనం ఇవి రాసుకున్నాం అర్థమెటిక్. దానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఎలా యూజ్ చేయాలంటే ఇవి జస్ట్ మీరు ప్రింట్ చేయడానికి అంతే. ఇవి చూడండి ఆ వాల్యూ వచ్చింది మనకి ఇలాగా. నెక్స్ట్
సబ్ట్రాక్షన్ చేయాలనుకోండి ఏదో ఒక వాల్యూ ఇట్లా 8 - 3 చూడండి ఇది సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ ఇలాగా సమ్ వాల్యూస్ కోసం ఇది మనకి జస్ట్ ఇవి రాసుకున్నాం. మనకి ఇవి ఎక్కువ యూజ్ అవ్వండి, ఎక్కువ యూజ్ అయ్యేటి నేను చెప్తాను మీకు క్లియర్గా. అర్థమవుతుంది కదా? ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఇలా రాసుకోవాలి. జస్ట్ అంటే ఏంటంటే మన క్యాల్కులేషన్ పర్పస్ కోసం ఇవి రాసుకుంటున్నాం అంతే. చూడండి ఇలాగా. ఇప్పుడు నేను వీటికి ఇప్పుడు మనకేంటి ఇది వాల్యూ వస్తుంది 30/5 అంటే ఇది మనకు ఒక వాల్యూ మీనింగ్ఫుల్గా రావాలంటే ఏం రాయాలి మనం? అప్పుడు మీకు కొన్ని చెప్పాను నేను మీకు ఏం రావాలి, అలాంటివి రాయాలంటే ఇలా చూడండి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఏం రాయాలి ఇప్పుడు? ఇలా ఏంటి ఇవి మర్చిపోయారా? ఇలా రాస్తే ఏమంటారు? అది అలియాస్ నేమ్స్ రాస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేస్లో 30/5 ఉంది కదా, 2+2 ప్లేస్లో ఈ అలియాస్ నేమ్ వచ్చి డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఇది మనకి మీనింగ్ఫుల్ గా ఉంటుంది, మనకి తెలుస్తా ఓ ఇది అడిషనా ఇది సబ్ట్రాక్షనా అనేది మనకి. ఇప్పుడు ఇలా రాస్తే మనకి ఏంటి చూడండి, ఇప్పుడు మనకి నెక్స్ట్ 2*8 అని పెట్టాను. జస్ట్ ఆ వాల్యూ వస్తుంది చూడండి పైన, ఇది రాదు, ఇలా మీనింగ్ఫుల్ గా రాదు మనకి. అలా మీనింగ్ఫుల్ గా రాసుకోవడం కోసం మనం 2*8 అంటే ఏంటి ఊరికి జస్ట్ మళ్ళీ అదే ఇక్కడ మీరు మళ్ళీ అనే షార్ట్ కట్ పెట్టారనుకోండి, ఒక కాలం నేమ్ మాది డిస్ప్లే అవుతుంది. చూడండి ఇలా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేసి అలా పెట్టుకోవడానికి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా అలియాస్ నేమ్స్ ఇలా రాసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలాగా ఇది జస్ట్ ఓన్లీ అర్థమెటిక్ ఆపరేటర్స్. చెప్తాను మీకు నెక్స్ట్ ఏంటి అనేది. చూడండి ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమైంది కదా? అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది అంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కోసం అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. అవి ఎలా యూజ్ చేయాలని మళ్ళీ చూద్దాం నెక్స్ట్ మనం. ఇంకొకటి దీంట్లోనే చూడండి, ఇంకొకటి కూడా ఉంది మనకి. ఇప్పుడు ఈ టేబుల్లో మనం ఏం చేసాము, జస్ట్ చూడండి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఇందులో కేర్ఫుల్గా చూడండి, ఇది నేను ఇక్కడ మనకేంటి ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ చెప్పాను కదా, అది అప్లై చేస్తున్నాను. చూడండి ఇక్కడ టేబుల్ లెవెల్లో అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి మీరు. ఇప్పుడు నాకేంటి దీంట్లో మనం అప్లై చేయాల్సింది ఏంటి, శాలరీ ఉంది, కమిషన్ ఉంది, అంతే కదా? యాడ్ చేసుకున్నట్టు చూడండి వాల్యూస్. ఇవి అంటే ఇవి కావు కదా మనకి, ఈ ఆల్ఫాబెటిక్ వాల్యూస్ అంటే న్యూమరిక్ వాల్యూస్. ఈ వాల్యూని మనం యాడ్ చేసుకోవచ్చు కదా, శాలరీ అనేది, కమిషన్ అనేది, అవునా కదా? చూడండి జస్ట్ చూడండి శాల్ కమిషన్ అని ఇచ్చాను. చూడండి ఏమైంది చూడండి, ఫస్ట్ ఏమైంది, ఫస్ట్ శాలరీ వాల్యూ డిస్ప్లే చేసినాయి ఆ పర్టికులర్ టేబుల్లో, కమిషన్ వాల్యూస్ డిస్ప్లే చేసినాయి, అవునా కదా? ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అడిషన్ చేస్తున్నాను ఈ రెండింటిని. ఇది మీరు కరెక్టా కాదా నాకు చెప్పాలి. ఇప్పుడు చూడండి చూడండి ఏమైందో చెప్పండి నాకు ఇప్పుడు. చూడండి శాల్ ప్లస్ కమిషన్ అనేది చేశాను నేను. ఎందుకు వస్తుంది చూడండి, ఏమొస్తుంది చూడండి, నాకు బాగా చెప్పండి ఎందుకు అనేది. మీకు 5,000 శాలరీ ఉందండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినారు, మీకు శాలరీ వస్తుంది, ఓకేనా? ఎంత మీకు ఒక 10,000 శాలరీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీకు బేసిక్గా 10,000 వస్తుంది. మీరు 1 ఇయర్ తర్వాత మీకు ఎవరైనా ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీకి 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వాడు ఒక బోనస్ ఏదో ఇస్తాడు, సమ్ ఇంక్రిమెంట్ ఇస్తాడు. మీకు ఇంక్రిమెంట్ ఇస్తే ఏమవుతుంది, మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంక్రిమెంట్ ఇస్తాడు. ఒకవేళ పర్ఫార్మెన్స్ లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా మీ శాలరీ ఇస్తాడు, అవునా కాదా? అది జనరల్ రూల్, అవునా? ఇప్పుడు మీకు ఏంటి ఇక్కడ మీనింగ్ ఏంటి, మీ ఇప్పుడు శాల్ ప్లస్ కమిషన్ అంటే ఉంది. శాల్ అంటే ఎంత ఉంది, 5,000 ఉంది. మీకు కమిషన్ ఏముంది, మీకు రాలేదు అంటే మీ పర్ఫార్మెన్స్ ఏం లేదు కాబట్టి నార్మల్గా ఉంది కాబట్టి అంత పెద్ద హై ఎక్స్పెక్టేషన్స్ లేదు కాబట్టి పర్ఫార్మెన్స్ ఏంటి వాడు 0 ఇచ్చాడు మీకు, అవునా? దాని మీనింగ్ డైరెక్ట్ అప్పుడు మీకు ఎంత రావాలి శాలరీ, 5,000 రావాలి. బట్ ఇక్కడ ఏమొస్తుంది మీకు చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, నల్లో వస్తుంది. మీరు ఊరుకుంటారా అప్పుడు? నాకు అంటే నేను శాలరీ నీకు కంపెనీలో ఆ మంత్ అంతా చేశాను, వర్క్ చేశాను, నువ్వు నాకు మటుకు శాలరీ ఇవ్వవా అని క్వశ్చన్ వేస్తావా లేదా? అక్కడ అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? చూడండి అంటే ఏంటి దీని మీనింగ్, ఇక్కడ మీకు శాల్ ప్లస్ కమిషన్ అనేది అప్లై చేస్తూ ఉంటే ఇది నల్ వాల్యూస్ వస్తుంది. చూడండి ఇక్కడ ఏదైతే కమిషన్లో నల్ ఉంటే ప్రీవియస్ శాలరీ వాల్యూ కూడా నల్ అయిపోతుంది. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే వాల్యూ ఉందనుకోండి యాడ్ చేస్తుంది కమిషన్లో. చూడండి జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీకు ఇక్కడ డేటా చూడండి, ఇక్కడ ఈ వాల్యూ ఉంటే కమిషన్లో వాల్యూ యాడ్ చేస్తుంది. చూడండి వీళ్ళకి వస్తుంది. ఏంటి అంటే మీరు ఏంటి అర్థము, ఎవడైతే పర్ఫార్మెన్స్ బాగా చేశాడో వాళ్ళకే శాలరీ వస్తుంది,
ఇది వస్తుంది, బోనస్ వస్తుంది. కానీ మిగతా వాళ్ళకి ఏంటి, శాలరీ వర్క్ చేసిన వాళ్ళకి ఏం శాలరీ రావడంలే. అంటే ఇది కరెక్ట్ కాదు కదా. అందుకోసం ఏం చేశాడంటే ఒరాకిల్ వాడు ఒక ఫంక్షన్ని యూజ్ చేశాడు, ఎన్విఎల్ అని, నల్ టు వాల్యూ అని దాని మీనింగ్. ఓకేనా. ఈ ఎన్విఎల్ ఫంక్షన్ ఏంటంటే చూడండి, జస్ట్ నేను ముందు చూడండి తర్వాత చెప్తాను ఎందుకు అనేది. జస్ట్ చూడండి, ఇది దీన్ని బట్టి నాకు చెప్పండి, మనం రాసిన ఫంక్షన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఏంటి అర్థమైంది, చెప్పండి మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఇప్పుడు ప్రీవియస్గా మనకి ఏమొచ్చింది, శాల్ ప్లస్ కమిషన్ అంటే నల్ వచ్చింది, అవునా. నల్ వచ్చినప్పుడు ఏమైంది, ఈ వాల్యూ నల్ అయిపోయింది. ఇప్పుడు మనకి శాల్ ఎంత ఉంది, మనకి 5000 ఉంది, కమిషన్ 0 ఉంది. కాబట్టి ఈ వాల్యూ శాల్ ప్లస్ కమిషన్ చేస్తుంటే ఏమొస్తుంది, మనకు నల్ వచ్చింది. నేను నెక్స్ట్ ఈ ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత, ఎన్విఎల్ అనే ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత మీ శాలరీ మీకు వచ్చిందా లేదా. ఇప్పుడు దీని మీనింగ్ ఏంది అంటే, ఎన్విఎల్ అనే ఫంక్షన్ మీనింగ్ ఏంది అంటే చూడండి, బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చూడండి. ఈ ఫంక్షన్ అనేది, ఎన్విఎల్ అనేది ఎక్కడైనా యూజ్ చేయాలి మనం ఏదన్నా. ఇప్పుడు సపోజ్ మనకి ఇచ్చిన ఏదైతే కాలం లెవెల్లో చూడండి, బాగా చూడండి, నల్ ఉందో ఆ ప్లేస్లో జీరోని రీప్లేస్ చేయమంటున్నాం. చూడండి, నల్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ మీకు చెప్పిన బ్లాంక్ అని ఇంతకుముందు. నల్ అనే కీవర్డ్ మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను లేదా, నల్ అనేది ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. నల్ అంటే ఒక బ్లాంక్ స్పేస్ ఉంటుంది, దాంట్లో ఏం వాల్యూని మీరు దానికి ఒక మనం ఏంటి ఫ్యూచర్ పర్పస్ కోసం యాడ్ చేస్తున్నాము అని మీకు అప్డేట్ ఇన్ని చేసాం కదండి. మనకు మెయిల్ అనే దానికి ఒక విలేజ్ పీపుల్ వెళ్తే వాళ్ళకి ఇనీషియల్ గా మనకి ఏంటి, ఆ కాలం అనేది నల్లు ఉంటుంది. తర్వాత ఎవరైనా మనం వెళ్ళి మన వాళ్ళకి నా మెయిల్ ఐడి ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తారు, లేదా బ్యాంక్ లో మీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నల్ అనేది దానికి ఏం ఉండదు, ఒక వాల్యూ అనేది ఉండదు. బట్ ఏంటంటే మనకు టేబుల్ ఎన్ని నల్స్ ఉన్నాయి, 14కి అవుట్ ఆఫ్ 14కి 10 నల్స్ ఉన్నాయి. ఈ నల్కి ఒక వాల్యూ ప్రీ డిఫైన్డ్ వాల్యూ అసైన్ చేస్తాడు ఒరాకిల్. బట్ ఈ నల్లు ఈక్వల్ కాదు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా అని. ఈ వాల్యూ నేను నల్ యొక్క వాడు ఒక వాల్యూ అసైన్ చేసుకుంటాడు ఒరాకిల్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎన్నైనా 8 నల్స్, నాకు ఒక నల్ వాల్యూ అసైన్ చేశాడు, మీకు ఒక నల్ వాల్యూ అసైన్ చేశాడు, ఇంకొక అతనికి ఇంకొక నల్ వాల్యూ అసైన్ చేశాడండి. అప్పుడు ఏమవుతుంది, నా యొక్క నల్ వాల్యూ ఒక నెంబరు నాకు 1 అని ఇచ్చాడు, మీకు ఒరాకిల్ వాడు నాకు 1 అని అసైన్ చేశాడు, మీకేంటి 2 అని అసైన్ చేశాడు. సేమ్ నెంబర్ రాదు ఇద్దరికి నల్కి డిఫైన్ చేసేటప్పుడు. అందుకనే మనకి ఏదైనా నల్ ఈక్వల్ టు నల్ అనేది ఎప్పుడు పాసిబుల్ కాదు. చూసుకొని గుర్తుపెట్టుకుని ఇది ఒక కండిషన్. ఇప్పుడు సెలెక్ట్ చూడండి, నల్ ప్లస్ 10 అని ఇస్తారు, మనకి ఎంత రావాలి 10 అని అంటారు మీరు. 10 చూడండి ఇక్కడ వస్తుందా 10 అనేది, చూడండి ఏమొస్తుందో చూడండి. ఏమో ఒక్క నిమిషం, ఏమొచ్చింది 1 మినిట్ చూడండి, ఏమొచ్చింది జస్ట్ నల్లే వచ్చింది. మీరు నల్ ప్లస్ 10 అంటే నల్లే వస్తుంది మీకు ఎప్పటికైనా అనుకుంటే, నల్ స్టార్ 10 నల్లో చూడండి. ఏదైనా సరే ఇది నల్ అనేది ఎప్పుడు ఈక్వల్ కాదు. ఎప్పుడైనా ఆ వాల్యూకి మనం ఒక వాల్యూని కంపేర్ చేసినా కానీ, అది ఈక్వల్ చేసినా కానీ నల్ అనేది కంపారిజన్ చేసినప్పుడు ఈక్వల్ కాదనమాట. అందుకే చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రాస్తున్నాము, ఎన్విఎల్ అనే ఫంక్షన్ యూజ్ చేసాము. చూడండి, ఎన్విఎల్ అనేది ఏంటంటే ఏదైనా ఆ పర్టికులర్ టేబుల్లో మీకు ఏదన్నా కానీ నల్ వాల్యూ ఉంటే, ఇక్కడ ఏదైతే మీరు వాల్యూ ఇస్తున్నారో చూడండి, ఇక్కడ మనం 0 అని ఇచ్చాము. 0 అని ఇస్తే ఏమవుతుంది, ఆ వాల్యూ రీప్లేస్ అవుతుంది. జస్ట్ మనం ఇది కూడా పెడదాము, ఎన్విఎల్ ఆఫ్ కమిషన్ 0 అని ఈ వాల్యూ ఈ కాలం కూడా డిస్ప్లే చేద్దాం. చూడండి మీకు అర్థమవుతుంది, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి జస్ట్ ఇప్పుడు చూడండి అన్ని వాల్యూస్. ఇప్పుడు ఏమొచ్చింది, ఇనీషియల్గా శాలరీ కమిషన్ అనే 2 కాలమ్స్ తీసుకున్నాం, అవునా. జస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి శాలరీ కమిషన్ అనేది రాసాము. నెక్స్ట్ ఏం చేసాము, శాల్ ప్లస్ కమిషన్ అనేది ఒక కాలం యాడ్ చేసాము. అంటే ఏంటి, ఈ 2 యాడ్ చేస్తే మనకి ఏ వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది అని పెట్టాము. నెక్స్ట్ ఏం చేసాము, ఎన్విఎల్ ఆఫ్ కమిషన్ 0, ఎందుకంటే ఈ ఫంక్షనాలిటీ గురించి తెలుసుకోవడానికి. ఇక్కడ చూడండి జస్ట్ ఎన్విఎల్ కమిషన్లో ఏముంది, ఫస్ట్ నల్ ఉంది, మనము 0కి ఒక వాల్యూ యాడ్ చేయొచ్చు అండి. 0 ప్లస్ నల్ అంటే 0 వస్తుంది మనకి, అవునా. ఇప్పుడు చూడండి అది 0 అనేది ఒక వాల్యూ, నల్ అనేది వాల్యూ కాదు, మీకు గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ 0 ప్లస్ నల్ అని ఇవ్వండి, ఎంత వస్తుందో చూడండి మీకు ఇక్కడ. అది దానికోసం ఇది చూడండి ఏంటి 0 అని ఇక్కడ మనకు చూపించడం లేదు. ఇక్కడ ఒక్క నిమిషం, రావడంలా
రావాలి, ఇది ఎందుకో రావడం ట్రై చేయండి, మీ సైడ్ నుంచి ట్రై చేయండి ఎవరైనా ఉంటే అక్కడ అలాగా. చూడండి ఇప్పుడు మనకి కమిషన్ కామా జీరో ఉంది. ఎక్కడ ఏదైతే నల్ ఉందో ఆ నల్లుని రీప్లేస్ చేసి జీరోతో రీప్లేస్ చేయమంటున్నాం. చూడండి ఇక్కడ జస్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నల్ ఉంది, ఇక్కడ చూడండి నల్కి జీరో వచ్చింది ఇక్కడ ఈ వాల్యూ, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి నేను ఇదే దీని ప్లేస్ ముందు పెడతాను, మీకు అర్థమవుతుంది. ఇది ఇంకా చాల్ ప్లస్ కమిషన్ మళ్ళీ చూద్దాం. చూడండి ఇక్కడ రన్ చేయండి దీన్ని, ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి కమిషన్ ఏంటి నల్లు ఉంది మనకి, మనం ఏం చేసాము ఎన్విఎల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఎక్కడైతే నల్లు ఉందో అక్కడ దాన్ని జీరోతో రీప్లేస్ చేయమంటున్నాం, అర్థమవుతుందా? ఎక్కడైతే వాల్యూ ఉందో దాన్ని లీవ్ చేయమంటున్నాం, ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని డిస్ప్లే చేయమంటున్నాం. గుర్తుపెట్టుకు, మన ఇచ్చిన కాలంలో ఎనీ నల్ వాల్యూ ఉంటే ఈ వాల్యూతో రీప్లేస్ చేయమంటున్నాం అండి జీరోతో. ఒకవేళ నాట్ నల్ వాల్యూ ఉంటే అదే వాల్యూని యూజ్ చేయమంటున్నాం. అది ఫంక్షనాలిటీ ఎన్విఎల్ అంటే, అర్థమవుతుందా? ఎన్విఎల్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఎన్విఎల్ కాలం కామా జీరో అని ఇస్తే మన ఇచ్చిన కాలంలో ఎనీ వాల్యూ నల్ ఉంటే అది జీరోతో రీప్లేస్ చేయమంటున్నాము. ఒకవేళ ఆ కాలంలో నాట్ నల్ వాల్యూ ఏదన్నా ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ వాల్యూ తీసుకోమంటున్నాము. అది మీనింగ్ దానికి ఎన్విఎల్ అంటే, అర్థమైందా? చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ నల్ ఉంది, నల్ ఉన్నప్పుడు ఏంటి జీరోతో రీప్లేస్ చేసింది. మళ్ళీ ఇక్కడ నల్ ఉంది జీరోతో వచ్చింది. ఇక్కడ చూడండి వాల్యూ ఉంది 300 ఉంది, 300 ఉంటే మళ్ళీ మనకి జీరో రాలే కదా. ఇక్కడ ఈ ఇచ్చిన కాలంలో నాట్ నల్ వాల్యూ, ఇది నాట్ నల్ అంటారు దీన్ని, అంటే వాల్యూ ఉంది అని అర్థం. నాట్ నల్ ఉంటే దాన్ని 300తో రీప్లేస్ యాజ్ ఇట్ ఈస్ వాల్యూ ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ జీరో ఉంది, జీరో ఈజ్ ఏ వాల్యూ, జీరో యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. మళ్ళీ ఇక్కడ నల్ ఉంది, నల్ ఉంటే ఏం చేసాము జీరోతో రీప్లేస్ చేస్తున్నాం. మళ్ళీ చూడండి జీరోతో రీప్లేస్ చేస్తున్నాం కింద, అర్థమవుతుందా? చూడండి ఎన్విఎల్ ఫంక్షనాలిటీ అర్థమైందా లేదా మీకు చెప్తాం ఎలా కావాలంటే. ఇది పక్కాగా ఇంపార్టెంట్ అండి, మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ చెప్పండి ఏంటో డౌట్ ఏదైనా. మీనింగ్ ఏమంటే ఎన్విఎల్ దాంట్లో మనం 2 పారామీటర్స్ ఇవ్వాలి, ఒకటి 2 ఆర్గ్యుమెంట్స్ మీరు పాస్ చేసుకోవాలి. వాల్యూ అనేది నీ ఇష్టం, అది నేనేంటంటే మీ ఇష్టం. ఏదైతే వాల్యూ ఇస్తున్నారో షాల్ ప్లస్ ఈ వాల్యూ అంటే మనకి 5000 ఉంది, ఇక్కడ 5000 యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది జీరో కాబట్టి మనకి. ఇప్పుడు మీరు 1 అని యాడ్ చేశారనుకోండి, నేను ఇప్పుడు 100 యాడ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఏమవుతుంది 5100 వస్తుంది యాడ్ చేస్తే. ఇప్పుడు చూడండి పెరుగుతుందా లేదా చూడండి వాల్యూ. ఇది అప్పుడు ఏమవుతుంది అంటే ఈ వాల్యూ యాడ్ చేస్తుంది. చూడండి అర్థమవుతుందా? ఇప్పుడు అది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు యాడ్ చేసుకోవాలండి. అది నేను ఏంటంటే ఇనీషియల్గా జీరో పెట్టుకున్నాను, ఇప్పుడు అది మీ వచ్చేదాన్ని బట్టి మీరు రాసుకోవాలి ఎన్విఎల్ అనేది. అర్థమవుతుందండి అందరికీ? మహిత, ప్రియ, నందగోపాల్, వినోద్, హేమంత్ చూడండి, తేజ చూడండి. మీకు ఇది అర్థం కావాలి. ఎన్విఎల్ అనేది ఏంటంటే మనం ఈ కండిషన్ రాసామంటే మనకి ఏదన్నా ఆ పర్టికులర్ కాలంలో నల్ వాల్యూ ఉంటే దాన్ని రీప్లేస్ విత్ జీరో, నాట్ నల్ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ వాల్యూనే తీసుకుంటుంది, అంతే, ఇంకేం లేదు. మీకు చూడండి ఈ ఫంక్షనాలిటీ తెలియాలి మీకు, అందుకోసం ఇది పెట్టాను. ఇది అన్నిటికీ ఉంటుంది కదా సార్, అన్ని మొత్తం ఆపరేషన్స్ మీకు ఇప్పుడు మీకు ఇది ఏంటంటే నేను అనేది ఇది మీ ఇలా ఉంది. ఇది ఆ పర్టికులర్ కాలం ఏదైతే ఉందో ఆ కాలంని డేటా బేస్ చేసుకొని మీరు రాసుకోవాలి. ఇప్పుడు డేట్ ఉందండి, ఏదైనా 6 డేట్ పర్టికులర్ కాలం ఉండి ఉంటుంది, హైర్ డేట్ ఉంది. ఇప్పుడు చూడండి జస్ట్ మీరు హైర్ డేట్ ఏమన్నా ఉందా మన దాంట్లో, ఏమన్నా నల్లు ఉందా హైర్ డేట్కి? హైర్ డేట్ నల్లు ఉంటే మనం పాస్ చేయొచ్చు. అన్న హైర్ డేట్ అనేది నల్లు ఉందా? ఒక్క నిమిషం.